ఈ సంవత్సరంలో అయితే ఇప్పటివరకు 5 మంత్స్ అయిపోయాయి. ఈ 5 మంత్స్‌లో తెలుగు సినిమాలో అయితే ఒక మంచి సినిమా కూడా రాలేపోయింది. అంటే 'బాహుబలి' కావచ్చు, 'రంగస్థలం' కావచ్చు, 'మహానటి' కావచ్చు, ఇంకా 'సలార్' కావచ్చు. ఈ రేంజ్‌లో మూవీస్ అనేవి ఇంకా రాలేదని చెప్పాలి. అంటే సంక్రాంతికైతే మంచి మూవీస్ అయితే వచ్చాయి. 'చిరంజీవిది', మన 'శంకర వరప్రసాద్', ఇంకా 'శర్వానంద్' అలాగే 'నవీన్ పోలిశెట్టి' వీళ్ళ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఒక రేంజ్‌లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. అంటే ఇలాంటి సినిమాలేంటంటే అప్పటికప్పుడు చూడడానికి బానే ఉంటాయి. ఇక్కడ నేను ఎలాంటి సినిమాల గురించి మాట్లాడుతున్నా అంటే, ఒక సినిమా వస్తే ఆ సినిమాని కొన్ని రోజుల పాటు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకోవాలి. మీరు 'బాహుబలి' చూసినట్టయితే ఆ సినిమాని కొన్ని సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకుంటాం. ఇంకా 'రంగస్థలం' చూసినట్టయితే 'రంగస్థలంలో' రామ్ చరణ్ యాక్టింగ్ అయితే గుర్తుపెట్టుకుంటాం. ఇంకా 'సలార్' సినిమా విషయం దగ్గరకొచ్చేస్తే, ఈ సినిమా ఇచ్చిన 'ఐ' అనేది ఏ సినిమా కూడా ఇవ్వలేకపోయింది. మధ్యలో 'కపిల్ ఫ్రెండ్లీ' మూవీ అయితే వచ్చింది. కానీ ఈ సినిమా అనేది అప్పటికప్పుడు చూడడానికి బానే ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలైతే ఎక్కువ రోజులైతే గుర్తుండవు. సో, ఇప్పుడైతే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఆ సినిమాలు మాత్రమే టాలీవుడ్‌ని కాపాడతాయి. సో, ఆ మూవీస్ గురించి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నేను టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే ఒక లైక్ ఏసుకోండి. సో, టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఈ లిస్ట్‌లో ఫస్ట్ సినిమా వచ్చేసి 'పెద్ది'. మొన్ననే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. ఈ ట్రైలర్ అయితే చాలా ఎమోషనల్‌గా ఉంది. ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఒక విలేజ్‌కి సంబంధించిన సినిమా. తన ఊరు కోసం రామ్ చరణ్ అయితే ఎలా పోరాడతాడో ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం. ఈ సినిమాలో ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులున్నారు. 'శివరాజ్ కుమార్', 'జాన్వీ కపూర్' ఇంకా 'మిర్జాపూర్'లో నటించిన 'మున్నాబాయ్'. ఈ సినిమా ట్రైలర్‌ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. రామ్ చరణ్ వచ్చేసి ఒక రేంజ్‌లో యాక్టింగ్ చేశాడని. సో, 'రంగస్థలం' లాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా ఈ లిస్ట్‌లో సెకండ్ మూవీ వచ్చేసి 'పారడైజ్'. నేనైతే ఈ సినిమా కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ సినిమా మాత్రం ప్రతిసారి కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. అంటే కేవలం నేను మాత్రమే కాదు. టాలీవుడ్ ఆడియన్స్ మొత్తం ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా 'ఆయా షేర్' సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఇంకా పెరిగాయి. శ్రీకాంత్ ఒడేలా అయితే తన ప్రాణం పెట్టి ఈ సినిమా అయితే తీస్తున్నాడు. ఇంకా నేచురల్ స్టార్ 'నానికి' అయితే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పాలి. ఇంకా మన బక్కోడు అనిరుద్ అయితే కుమ్మేశాడు. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం 500 సీఆర్ అనేది ఈజీ అని చెప్పాలి. సో, ఇక్కడ ఈ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో, ఈ సినిమా అయితే టాలీవుడ్‌ని కాపాడాలి. ఇంకా ఈ లిస్ట్‌లో ఇంకో సినిమా వచ్చేసి 'రణబలి'. ఈ సినిమాలో హీరో వచ్చేసి మన ఐకాన్ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా టైమ్‌లైన్ వచ్చేసి 19థ్ సెంచరీలో అయితే ఉండబోతుంది. పైగా ఈ సినిమాలో రష్మిక మందన అయితే హీరోయిన్. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యాక వీళ్ళు చేసిన మొదటి సినిమా ఇదే. సో, ఈ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. రాయలసీమ రీజియన్‌లో అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది. సో, ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అయితే కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇంకా ఈ లిస్ట్‌లో ఇంకో సినిమా వచ్చేసి 'రావు బహదూర్'. ఈ సినిమాలో హీరో వచ్చేసి సత్యదేవ్. ఇంకా ఈ సినిమాకి డైరెక్టర్ వెంకటేష్ మా. ఈ డైరెక్టర్ అయితే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమాని తీశాడు. ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తుంది మరెవరో కాదు, మన మహేష్ బాబు. ఇదొచ్చేసి ఒక సైకలాజికల్ డ్రామా. ఈ సినిమాలో కామెడీ అయితే ఉండబోతుంది. ఇంకా ఈ లిస్ట్‌లో ఇంకో సినిమా వచ్చేసి 'ఈ నగరానికి ఏమైంది'. ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ అయితే వస్తుంది. 'ఈ నగరానికి ఏమైంది' అయితే మంచి ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమా వచ్చినప్పటి నుంచి 2 అనేది ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేశారు. సో, ఫైనల్‌గా ఈ సంవత్సరం అయితే రాబోతుంది. అక్టోబర్‌లో కానీ, నవంబర్‌లో కానీ ఈ సినిమా అయితే రిలీజ్ కావచ్చు. మన టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ మూవీ వచ్చి చాలా రోజులైంది. సో, ఈ సినిమా అయితే అలాంటి అనుభూతిని ఇస్తుందని కోరుకుందాం. అయితే ఈ సినిమాలో కార్తీక్ క్యారెక్టర్‌లో ఎవరైతే చేశారో అతనైతే ఉండడు. అతని ప్లేస్‌ని వేరే వారైతే రీప్లేస్ చేశారు. ఇంకా ఈ సంవత్సరంలో రాబోతున్న లాస్ట్ మూవీ వచ్చేసి 'రౌడీ జనార్దన'. అయితే ఈ సినిమాలో కూడా హీరో వచ్చేసి విజయ్ దేవరకొండ. ఈ మూవీ యొక్క పోస్టర్‌ని చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఒక రౌడీలా ఉండబోతున్నాడని. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి 'కీర్తి సురేష్'.
సో, ఈ సినిమా అయితే రావాలని కోరుకుందాం. మన టాలీవుడ్‌ని నిలబెట్టాలని కోరుకుందాం. సో, ఈ మూవీస్‌లో 'పెద్ది' ఇంకా 'పారడైజ్' ఈ 2 సినిమాల కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. అయితే మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.